విష్ణు అయితే రూమ్ అంతా చెక్ చేశాక తనైతే బెడ్ని కిందన పరుచుకొని పడుకోబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వరలక్ష్మి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, అయ్యో విష్ణు గారు ఏంటండి ఇదంతా చెక్ చేసి మళ్ళీ కిందే పడుకుంటారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ వరలక్ష్మి, నాకేమి వద్దమ్మా, నా ప్లేస్లో నేను పడుకుంటాను, నువ్వు నన్ను వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే సరేలేండి, మీకు నచ్చింది మీరు చేయండి, నేనేం చేస్తాను అని చెప్పి వరలక్ష్మి అనేస్తుంది. ఇక విష్ణు అలా అనేసరికి విష్ణు అయితే తన బెడ్పై తాను పడుకుంటాడు. ఇంతలో వరలక్ష్మి అయితే పైకి వెళ్ళి మంచంపై పడుకుంటుంది. అది చూసి విష్ణు ఇలా అంటూ ఉంటాడు, ఏదో మాటలు చెప్పి మంచం మీద పడుకోమన్నట్టే పడుకోమని నువ్వు ఒక్కదానివే పడుకుంటావా, ఛీ ఎంత సాడిస్ట్ ఏంటి నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే లేచి కూర్చొని ఇలా అంటూ ఉంటుంది, అయ్యో మహానుభావ మహానుప్రభ, ఏంటి ఈ రోజుల్లో కన్నింగ్గా ఉంటేనే మంచిది, ఏవో 4 మంచి మాటలు చెప్దామన్నా మనకే తిరిగి ఏదో ఒకటి అంటున్నారు. ఈ రోజుల్లో మా ఆయన లాంటి వాళ్ళకి మాత్రం రివర్స్లోనే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే అలా మౌనంగా ఉంటాడు. నేనేవో మంచి చేద్దామని చెప్పి ఆయన్ని ఇక్కడ పడుకోబెడదామని చెప్పి అనుకున్నాను, కానీ ఆయన నన్ను అపార్థం చేసుకున్నాడు కదా, ఆయన అపార్థం చేసుకొని నాకే తిరిగి డైలాగులు వేస్తున్నాడు, ఏంటో ఈ లోకం అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక విష్ణు వరలక్ష్మి అలా వాళ్ళిద్దరూ కూడా వాదనలు పెంచుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా గొడవలు పడుతూ ఉంటారు. అలా గొడవలు పడుతూ ఇక చాలు తగ్గితే మనం తగ్గితేనే మంచిది అని చెప్పి వరలక్ష్మి అయితే ఆగిపోతుంది. ఈ విషయం కానీ పిల్లలకు తెలిస్తే పిల్లలు మళ్ళీ బాధపడతారు. పిల్లలు బాధపడకుండా ఉండాలంటే నేనే కొంచెం తగ్గి ఉండాలి, ఆ విష్ణు గారు ఎలాగో తగ్గరు అని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే గొడవలు పడటం ఆపేసి నిద్రపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.